గిరిజన ప్రాంతాల్లో అత్యధిక శాతం అభివృద్ధి పనులు తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన భద్రగిరి హాస్పిటల్ నిర్మాణం పనులు, ఇతర నిర్మాణాలు పూర్తయ్యే దశలో కాంట్రాక్టర్లు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని ఆమె గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం సోషల్ మీడియా వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పుష్ప శ్రీవాణి. భావించి వాళ్ళకి ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి కానీ, అదేవిధంగా గిరిజనుల అభ్యున్నతికి కానీ, గిరిజన హక్కుల పరిరక్షణకు కానీ పాటుపడింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల్ని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కోసం మంచి చేశారని అయితే చెప్పగలం. ఎందుకనంటే కొన్ని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమి మీద వారికి హక్కు లేక దశాబ్దాలుగా ధర్నాలు చేస్తూ ఎంతోమంది అధికారుల దగ్గరికి, ఎంతోమంది రాజకీయ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అలసిపోయినటువంటి గిరిజనులకి వాళ్ళ హక్కులని పరిరక్షిస్తూ వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమికి పోడు పట్టాలను, ROFR పట్టాలను ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సంవత్సరంలోనే, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసి సంవత్సరంన్నరలోనే సుమారుగా ఈ రాష్ట్రంలో 2,70,000 పైచిలుకు ఎకరాలను 1,50,000 మంది రైతులకు ROFR పట్టాల ద్వారాగా మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ROFR పట్టాలు ఇవ్వడమే కాదు, ROFR పట్టాలు ఇచ్చి రైతు భరోసా, జనరల్గా రైతు భరోసా అనేది కొంత స్టేట్ గవర్నమెంటు, కొంత సెంట్రల్ గవర్నమెంటు కలిపి ఇచ్చి 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మా గిరిజనులకు ROFR పట్టాలు ఇచ్చినటువంటి గిరిజనులకు 13,500 రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంటే ఇవ్వడం జరిగింది. అది కూడా ROFR పట్టాలు ఇచ్చిన వెంటనే వాళ్ళకి క్రెడిట్ అయ్యేలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి లబ్ధి చేకూర్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో DBT అండ్ నాన్ DBT ద్వారాగా సుమారుగా 15,000 కోట్ల రూపాయలని గిరిజనులకి లబ్ధి చేకూర్చడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. 24 DBT పథకాలు, అలాగే 7 నాన్ DBT పథకాలు, అంటే 31 పథకాల ద్వారాగా గిరిజనులకి లబ్ధి చేకూర్చామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం పాడేరు లాంటి ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో అరకు పాడేరు 2 కాన్స్టిట్యున్సీల పరిధిలో పాడేరులో 500 కోట్ల రూపాయలతో